శ్రీమతే రామానుజాయ నమః. శ్రీశైలేశదయాపాత్రం धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रं प्रवणं वन्दे रम्यजामातरं मुनिं. लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां. यो नित्यपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणाय मेने. अस्मद्गुरोर्भगवते दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये. माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम्. अध्यस्य नः कुलपतेव कुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्धा. भूतं सरश्च महदाह्वय भट्टनाथा श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान्. भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्. नीलात्तुङ्गस्तनगिरितटे सुप्तमुद्बोध्य कृष्णं पाराध्यं स्वं श्रुतिशिरःसिद्धमध्यापयन्ती. स्वोच्छिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते. गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. अन्नवयल पृदुवै आण्डाळरङ्गर्कु पन्नु तिरुप्पावै पल्पदियम्. இன்னிசையால் பாடி கொடுத்தால் நர்ராமாலை பூமாலை சோடி கொடுத்தாளை சொல்லு. சூடி கொடுத்த சுடல் கொடியே தோல்மாவை பாடியருளவல்ல பழவை ஐயாம் வாடினி. கனத்தெல்லம் கத்திருமை கண்ணு கெருங்கி நெவைத்துமலை வழியே நிர்ணு பால் சோரா. நனைத்திலம் சேரார்க்கும் நச்செல்வன் தங்காய் பனித்தலை வீரலின் வாசல் கடை பற்றி. சினத்தினால் தென்னிலங்கோ மானை செற்றா மனத்து கினிமாவை பாடவும் நீவாய் திரவாய். இனித்தான் எழுந்தராய் ஈதென்ன பேருக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்தே ఏలోరెంబావాయ్. 12వ పాశురం యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం. తగినటువంటి చిన్న వయస్సు కల గేదెలు తమ దూడల పాలు త్రాగకుండా ఉండుటచే తమ పొదుగుల యొక్క బాధచే అరుచుచు పొదుగు నుండి ఏకధారగా పాలు కార్చుచు నీ ఇంటి ముందునంతటిని బురదమయం చేయుచున్నాయి. ఈ విధమైన అధిక సంపద కలిగినటువంటి కృష్ణుని విడువకయుండెడి గోపాలుని సోదరి, మా శిరస్సుపై చల్లనైన హిమము తడిసివేయుచున్నదమ్మా. మేము వెళ్ళలేకపోవచున్నాము. నీ గృహము చూసుకుని దీనిని బట్టి చూసినట్లయితే నీ గృహమును పట్టుకుని వేలాడుచున్నాము. తనకు చెందిన సీతను అపహరించిన వాడు ఆగ్రహంతో అందమైన లంకానగర ప్రభువగు రావణుని చిత్రవధగాంచిన మనోరంజకమూర్తియగు ఆ శ్రీరాముని గూర్చి గానమనర్చుచున్నాము. అయినప్పటికీ నీవు నోరు విప్పడం లేదు. అతి దీర్ఘ నిద్రను విడవవమ్మా. ఇకనైనను లేచి రావమ్మా. పక్కవారు లేచి నీ మొద్దు నిద్ర గురించి గుసగుసలాడుచున్నారు. తొందరగా లేచి రావమ్మా. శ్రీవ్రతము చేయుటకు పోవుదమ్ము రమ్ము అని గోపకాంతను లేపుతున్నారు. ఈనాడు మన గోదామాత 7వ గోపకాంతను మేల్కొల్పుచున్నది. ఈ గోపకాంత
అద్భుతమైనటువంటి పాడి సంపద కలిగిన ఐశ్వర్యవంతురాలు. ఈమె ఇంటి ముందు అనేకమైనటువంటి గేదెలు, ఆవులు పొదుగుల భారంతో తమ దూడలు తాగుతున్నాయనే ఉద్దేశంతో అలా పాలధారలను స్రవిస్తూ ఉంటే ఆ ఇంటి ముందు అంతా కూడా నేల అంతా తడి అయ్యి బురద పాలయ్యింది. వాటిని సంరక్షించవలసిన నీ సోదరుడైనటువంటి గోపాలుడు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని విడిచిపెట్టకుండా తిరుగుచున్నాడు. నెచ్చెల్వన్ తంగాయ్. కృష్ణుని విడిచిపెట్టని గోపాలకుల యొక్క చెల్లెలా, ఒక సంఘంలా వచ్చిన మా అందరి యొక్క కాళ్ళు బురదలో కూరుకున్నాయమ్మా. పైన మంచు విపరీతంగా పడుతోంది, తడిసిపోతున్నాం. మంచులో మేమంతా నీ రాక కోసం నీ ఇంటి ముందు మేమంతా వేచియున్నామమ్మా. శివత్తినాల్ తెన్లింగై కోమాలై సెట్రీ మనత్తుకై నీయానై పాడవున్ నీవాయ్ తిరవాయ్. తన భార్యను అపహరించినందువలన కోపించి సుందరమైన లంకాపట్టణానికి అధిపతి అయిన రావణాసురుని వధించిన రాముని గురించి రామో రక్షతు నో జగత్రయ గురుః రామం నమస్యామహం రామేణామర శత్రవో వినిహితః రామాయ తుభ్యం నమః. రామాదేవ సముత్థితం జగదిదం రామస్య దాసోమ్యహం రామే తిష్టతి సర్వమేతదఖిలం హే రామ సంరక్ష మాం. రావణాసుర సంహారి అయిన జానకీ వల్లభుడైనటువంటి మనోభిరాముడైన శ్రీరాముణ్ణి గురించి పాటలు పాడుతున్నాం. అయినా నీవు పెదవి విప్పడం లేదమ్మా. ఇకనైనా మేల్కొని లేచిరా. నీ పొరుగు వాళ్ళంతా లేచొచ్చి నీ గాఢ నిద్రను చూస్తున్నారు. నిద్ర తమోగుణ ప్రధానమైనది. తమోగుణం నుండి సత్వగుణానికి ప్రయాణించడానికి భక్తి ఒక సాధనం అవుతోంది. అందుకే గోదామాత గోపకాంత అనే నెపంతో నిద్ర నుండి మేల్కొల్పుతున్నది. కనుక మనం తమోగుణాన్ని విడిచిపెట్టి సత్వగుణాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో అంతర్భాగమే శ్రీరామనామ సంకీర్తన. ఓ రామ శ్రీరామ సీతా మనోభిరామ ఓ రామ శ్రీరామ సీతా మనోభిరామ. స్వోచ్చిష్టమావికా బంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్త తనూజాయా గోదాయై నిత్యమంగళం మాదృశా కించన త్రాణా బద్ధకంకణపాణయే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమత్యై విష్ణుచిత్తార్యా మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. ఆండాళ్ తిరువడిగళే శరణం. శ్రీమతే రామానుజాయ నమః.